S9 టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీశైల దేవస్థానంలో మా నమ్మకం నీవే జగన్, నేను ఇచ్చిన మాట తప్పను అనే కార్యక్రమంలో శ్రీశైలం మండల జేసీహెచ్ ఇన్ఛార్జ్ రజాక్, కన్వీనర్ జిల్లెల లక్ష్మీదేవి, వాలంటీర్లు ఇంటింటిని సందర్శించడం జరిగింది. నమస్కారం తల్లి, బాగున్నారా? మేము ఎవరో తెలుసమ్మా నీకు? ఎవరమ్మా మేము? చెప్పాలా? రజాక్ సార్ ఎట్లా పడదేమని బీజేపీ పార్టీ నుంచి వచ్చాం. వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేము వచ్చినాం ఇంటికాడికి. ఎందుకు వచ్చామంటే మేము ఈ గత 4.5 సంవత్సరంలో మా జగన్మోహన్ రెడ్డి సార్ మీకేమైనా మంచి చేశాడా చెడ్డ చేశాడా కనుక్కొని మీ యొక్క ఆమోదం తీసుకోవాలని మీ ఇంటికి వచ్చినాం. ఇది ఎవరి ప్రోద్బలం కాదు, ఎవరి యొక్క బలవంతం కాదు. మీరు ఉన్నది ఉన్నట్లుగా మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఓకేనా? నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ నడిచింది చూసినారు కదా, 2014 నుంచి 2019 వరకు నడిచింది. అప్పుడు ఆయన కొన్ని హామీలు ఇచ్చినాడు మనకి. అంటే ఏంటి, నేను ఈ పనులు చేస్తానమ్మా అని చెప్పి మేమంతా ఓట్లు వేయించుకొని 2014లో ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యి 5 సంవత్సరాల కాలం పాటు మన పరిపాలన చేశాడా లేదా? ఆయన చేసినప్పుడు ఆయన ఏం చెప్పాడు? మీరు పొదుపు గ్రూప్ లో ఉన్నారా? పొదుపు గ్రూప్ లో ఉంటే డ్వాక్రా రుణాలన్నీ కూడా నేను మాఫీ చేస్తాను, మీకు పైసా కట్టాల్సిన పని లేదు, మీకు గోల్డ్ లోన్లు బంగారు లోన్లు రద్దు చేస్తాను, మీ బంగారు మీరు ఇంటికి తీసుకోపోండి అని చెప్పినాడా లేదా? అట్లా ఏమన్నా చేసినాడు ఆయన? చేయలేదు కదా. ఓకే, అయితే తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన కట్టాల్సిన బాకీని, అంటే ఆ రోజు 25,000 కోట్ల రూపాయల బాకీ ఉంటే ఆయన విడతల వారీగా 4 సంవత్సరాల పాటు చెల్లించి మీకు ఇప్పుడు 0 వడ్డీకి లోన్లు ఇస్తున్నారా లేదా? మీ ఇస్తున్నారా? రైట్. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు పుట్టిన ఆడపిల్లకు పుడతానే ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు వేసి ఆ పాప పెళ్లిడికి వచ్చే నాటికి 2 లక్షల రూపాయలు ఇస్తానని మాట్లాడాడు ఆయన. అట్లా ఏమైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? తెలుసా మీకు ఆ విషయం? తర్వాత సరే, ఇప్పుడు మీ పిల్లలు ఏమైనా బడికి పోతున్నారా? బడికి పోయే పిల్లలు లేరా మీకు? పోనీ బడికి పోయే పిల్లలకు అమ్మఒడి స్కీమ్ ద్వారా 15,000 ఇస్తున్నారనే విషయం తెలిసింది. 15,000 రూపాయలు ఇస్తున్నారని తెలుసా? రైట్. అయితే పూర్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సంవత్సరానికి 12 సిలిండర్లు, అంటే నెలకు ఒక సిలిండరు 100 రూపాయలు తగ్గించి ఇస్తానని చెప్పాడు. అట్లా ఏమైనా సిలిండర్లు ఇచ్చారా మీకు? ఇవ్వలేదా? రైట్. ఇంకా రేట్లు పెంచారు. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 45 సంవత్సరాలు నిండిన ప్రతి 45 ఏళ్ళు నిండినటువంటి అమ్మగారికి ఎంత ఇస్తున్నారు? 18,750 రూపాయలు ఇస్తున్నారు. 18,750 రూపాయలు ఇస్తున్నారు. తీసుకోమా 10 నిమిషాలు ఇష్టపడలేదు. 18,750 రూపాయలు ఇస్తాం. మీకు తెలుసమ్మా? మీకు రాలేదు కానీ తెలుసు కదా ఖచ్చితంగా. మరి ప్రభుత్వం మేలు చేసినట్టే కదా. రైట్. తర్వాత మీకు ఏమన్నా పొలం ఉంటే తెలుస్తుంది కానీ అట్లా రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని చెప్పినాడు, అది కూడా చేయలేదు. ఇక్కడ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి రైతు కుటుంబానికి 12,500 ఇస్తున్నారు. స్కూల్స్ ఇక్కడే ఉన్నాయి కదా, మీ ఇంటి ఎదురుగానే ఉన్నాయి కదా. పూర్వం కంటే స్కూల్స్ మెరుగుపడ్డాయా ఇప్పుడు? బాగున్నాయమ్మా స్కూల్స్. రైట్. తర్వాత అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లో 104, 108 అని మీ ఇళ్ల కాడికి ఏమైనా వచ్చినాయి? పోయి అని ఏమైనా వచ్చినాయా? ఇప్పుడు మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? ఆరోగ్యశ్రీ కార్డు ఉందా? ఉపయోగించుకున్నారు మీరు ఏమైనా? సరే, అవసరం రాకూడదు, దేవుడి దేవాలు ఎవరికి జబ్బులు రాకూడదు. వస్తే మీకు భయం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా. రైట్. తర్వాత పెద్ద చదువులు చదివే పిల్లలకు ఫీజు, ఇంజనీరింగ్ చదివే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ మీరు ఎవరు లేరు కానీ ఇస్తున్నారు మొత్తం పూర్తిగా. ఇప్పుడు ఇస్తున్నారన్న సంగతి మీకు తెలుసా? రైట్. అప్పుడు ఏమన్నా మీకు తెలుగుదేశం గవర్నమెంట్ లో 3 సెంట్లు ఇచ్చిందా? ఏమన్నా ఇల్లు కట్టించారా? ఇయ్యలేదా? ఇచ్చారా ఏమన్నా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? సున్నిపేటలో అదే ఇంటి స్థలం ఇచ్చారు. సరే,
ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చి వాలంటీర్ అనేటువంటి అమ్మగారు పని చేస్తున్నారా? ఏమన్నా చేస్తున్నారా? సర్లే, ఆయన గానీ అమ్మాయిలు గానీ ఎవరైనా చేస్తున్నారు కదా. వచ్చినప్పుడు అంతా 100 రూపాయలు డబ్బులు అడుగుతాడంట కదా ఆయన? లేదు కదా? ఇస్తున్నారా? సరే, అయితే వాళ్ళకు 5,000 మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నాం. అయితే అయినా కూడా వాళ్ళని మనం గౌరవించాలా, వాళ్ళతో మనం పని చేయించుకుంటున్నాం ఏమా. తర్వాత ఇప్పుడు ముసలోళ్లకు 2,750 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారన్న సంగతి తెలుసా? డిజేబుల్ పెన్షనర్ సార్ అతను. ఎవరు? ఆదిత్య. పెన్షన్ వస్తుందా? ఇవ్వలేదు సార్, ఇప్పుడు మీ సంవత్సరంలో డిస్ట్రిబ్యూషన్ చేద్దాం. ఇస్తారా? ఇవ్వండి, పెన్షన్ అయితే వస్తుంది మీకు. సో ఇవన్నీ కూడా మేము బలవంతంగా చెప్పించింది ఏం కాదు, మీకు తెలిసినంత వరకు కరెక్ట్. ఇవన్నీ కూడా ఎవరమ్మా వాలంటీర్? ఇప్పుడు ఏం చేయాలంటే మనకి కూర్చొని చేసుకోవాలండి. ఇవ్వండి, రాన్న రావాలమ్మా, రాండి అందరూ. రాన్న పట్టుకోమ్మా, పట్టుకోండి. ఫోటో తీసుకోనా వెంకటేశ్వరుడు? ఇతను డిజేబుల్ పెన్షనర్ సార్. 3,000 రూపాయలు. 3,000 వస్తుంది ప్రస్తుతానికి. సంతోషం. ఓకే, పెట్టుకోండి మీరు. చదువుకోండి, కోటం పడినా సంవత్సరాలు సరే, నెక్స్ట్ బాబు రాసుకోవాలి. వెంకటేష్ అది లేకపోతే రావాలమ్మా. చంద్రరావు గారు పార్టీ నాయకులు అంటే జగన్ ప్రతినిధులు మేమంతా కూడా. ఈరోజు